Hi, I am Krishna Prasad. Now I am going to explain 9.1 exercise in tangents and secants. First question, fill in the blanks. A tangent to a circle touches it in dash points. Tangent to circle ki ఎన్ని పాయింట్స్ టచ్ అవుతుందో చెప్పమంటున్నారు. 1 point, 2 point, infinity points we have to say. మీకు ఆల్రెడీ తెలుసు కదా, tangent అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ టచెస్ ది గివెన్ సర్కిల్ అట్ 1 point ఓన్లీ. కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 point, ఓన్లీ 1, ఒక పాయింట్ దగ్గరే టచ్ అవుతుంది. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 points ఈజ్ కాల్డ్. ఒక లైను సర్కిల్ని 2 points దగ్గర టచ్ అయితే దాన్ని ఏమంటారు? 2 points దగ్గర టచ్ అయితే తెలుసు కదా, ఏమంటారు? సీకెంట్. సీకెంట్ అంటారు. సీకెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్ parallel to a given tangent. Number of tangents can be drawn to a circle. Circle కి ఎన్ని tangents డ్రా చేయొచ్చు? కండిషన్ ఏంటి? parallel to the given tangent. parallel to the given సర్కిల్, ఇది ఒక టాంజెంట్ ఉంది. ఈ టాంజెంట్ కి ప్యారలల్ గా ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ 1 టాంజెంట్. ఇది ఆ టాంజెంట్. టాంజెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి, దట్ ఈస్ రూల్. కాబట్టి ఓన్లీ 1 టు గివెన్ టాంజెంట్ ఇస్ only 1. The common point of a tangent to a circle and the circle is called. Circle tangent ఎక్కడ మీట్ అవుతాయో దట్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏమంటారు అని అడుగుతున్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పేసి ఉన్నాను, పార్ట్ 1లో చూసుకోండి. వీ కెన్ డ్రా డాష్ టాంజెంట్స్ టు ఎ గివెన్ సర్కిల్. ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఒక సర్కిల్కి ఎన్నైనా డ్రా చేయొచ్చు, ఇన్ఫినిటీ అనమాట. ఒక పాయింట్ గుండా అయితే ఓన్లీ 1. సర్కిల్కి ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. సర్కిల్లోని ఒక పాయింట్ గుండా హౌ మెనీ టాంజెంట్స్ అంటే ఓన్లీ 1. ఇక్కడ ఒక పాయింట్ అన్నమాట, అక్కడ యూజ్ చేయాలి. We can draw dash tangents to a given circle. ఇచ్చిన సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్? ఇన్ఫినిటీ. ఇన్ఫినైట్. సో ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ అట్ ది మోస్ట్. ఒక సర్కిల్ కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయని అంటారు. ఇదిగో ప్యారలల్ టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి? 2. ఇదొకటి 2 టాంజెంట్స్ ఉంటాయి. కాబట్టి 2 ప్యారలల్ టాంజెంట్స్ అట్ ది మోస్ట్. 2 టాంజెంట్స్ ఉంటాయి. ప్యారలల్గా అడిగాడు కాబట్టి. ప్యారలల్ లేకపోతే ఇన్ఫినిటీ ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఫస్ట్ రోమన్. సెకండ్ క్వశ్చన్, ఏ టాంజెంట్ PQ అట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్ రేడియస్ 5 centimeters meets a line through the center O at a point Q so that OQ is equal to 30 centimeters. Find the length of the tangent PQ. Okay, tangent ఉందిట PQ. టాంజెంట్ కి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు, ఎండింగ్ పాయింట్ ఇచ్చాడు, అది PQ ట. అట్ ఏ పాయింట్ P ఆఫ్ సర్కిల్ రేడియస్ 5 centimeters. అంటే ఒక ఈ సర్కిల్ ఇక్కడ ఉంది, ఇది సెంటరు. P ఆఫ్ ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్. అంటే P అనబడే పాయింట్ ఇక్కడ కానీ డ్రా చేసుకుందాం. సో ఇది పాయింట్ P. ఈ సెంటర్ వచ్చి O. అవుట్ సైడ్ పాయింట్ ఇక్కడెక్కడో ఉంది, ఇక్కడ Q. At O at a point Q so that OQ is equal to 13. This length is 13 centimeters. So OP. మనకి PQ అనేది టాంజెంట్. సో దిస్ ఈజ్ టాంజెంట్.
ఇది వచ్చి రేడియస్, పాయింట్ కాంటాక్ట్ దగ్గర నుంచి రేడియస్. ఇక్కడ ఇది 13 ఇచ్చారు. రేడియస్ ఆల్సో గివెన్ 5 సెంటీమీటర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ది లెంత్ PQ. PQ అనేది ఇక్కడ ట్యాంజెంట్, దాని లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఆ లెంత్ చాలా ఈజీ కనుక్కోవటం. ఎట్లా అంటే ఈ ట్యాంజెంట్కి రేడియస్కి మధ్య యాంగిల్ 90 అని మనకు తెలుసు. ఎప్పుడైతే ఇది 90 అయిందో ఇది ఆపోజిట్ సైడ్ హైపాట్న్యూస్ అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఈ స్క్వేర్ యాడ్ చేస్తే ఈ స్క్వేర్ రావాలి. ది స్క్వేర్ ఆఫ్ హైపాట్న్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. కాబట్టి ఆ విధంగా మనం చేస్తే QP వస్తుంది. ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలియదు, కనుక్కోవచ్చు. ఈ థర్డ్ సైడ్ మనకి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో ఇదేమో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఇది రేడియస్, ఇది డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. సో మనకి ఫార్ములా ఏం వాడుకోవచ్చు? ముందు గివెన్ డేటా రాద్దాం. PQ ఈజ్ ట్యాంజెంట్. PQ అనేది ట్యాంజెంట్. O ఈజ్ సెంటర్ ఆఫ్ సర్కిల్. O అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. P ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. P. So radius comma r is equal to OP is equal to 5 centimeters. Radius r aina OP aina same 5 centimeters. And distance between center O and point Q, comma OQ is equal to 13 centimeters. గివెన్ డేటా రాసాం. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ 90 degrees అని చెప్పాలి. ఫ్రమ్ ట్రయాంగిల్ QOPQ, from triangle OPQ, angle OPQ is equal to 90 degrees. OPQ యాంగిల్ 90 ఉంటుంది. ఎందుకనంటే యాంగిల్ బిట్వీన్ tangent and radius. యాంగిల్ బిట్వీన్ ట్యాంజెంట్ అండ్ రేడియస్ 90 కాబట్టి ఆ తీరం, దాన్ని బట్టి మనం 90 అని చెప్పాం. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, OQ square is equal to OP square plus PQ square. So OQ value 13 square is equal to OP 5 square plus PQ square. సో కనుక్కోవాల్సిన రైట్ సైడ్ ఉంది, ఇదంతా లెఫ్ట్ సైడ్ రాద్దాం, 13 రైట్ సైడ్ రాద్దాం. సో 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169. సో PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ప్లస్ 25 గోయింగ్ టు రైట్ సైడ్ minus 25. PQ square is equal to 144. 9 lines 5 by the 4, 6 lines 2 by the 4, 1. So PQ is equal to root of 144. So PQ is equal to 12 centimeters. So PQ value 12. Therefore, length of tangent PQ is equal to 12 centimeters. So this is the answer.
Third one, draw a circle and two lines parallel to given line drawn outside the circle such that one is a tangent and the other is a secant to the circle. సో మనం ఏం చేయాలట, డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ డ్రా చేయాలట. రేడియస్ చెప్పలేదు, మన ఇష్టం వచ్చిన రేడియస్ తోటి కాంపాస్ యూజ్ చేసి ఒక సర్కిల్ డ్రా చేద్దాం. అండ్ టూ లైన్స్ ప్యారలల్ టు గివెన్ లైన్, టూ లైన్స్ డ్రా చేయాలట. అది ఇచ్చిన లైన్కి ప్యారలల్గా ఉండాలట. మరి ఇచ్చిన లైన్ ఎట్లా ఉంది, అవుట్ సైడ్ ది సర్కిల్. మన గివెన్ లైన్ అవుట్ సైడ్ ది సర్కిల్, అంటే సర్కిల్ బయట ఉంది. దీనికి టూ లైన్స్ ప్యారలల్గా ఉండేట్టుగా డ్రా చేయాలి. సచ్ దట్, ఇంకా కండిషన్ కూడా ఉంది, వన్ ఈజ్ ఏ ట్యాంజెంట్ అండ్ అదర్ ఈజ్ ఏ సీకెంట్. మనం డ్రా చేసే టూ లైన్స్ గివెన్ లైన్కి ప్యారలల్గా ఉండాలట, అది ఒక కండిషను. సెకండ్ కండిషను, ఒక లైన్ ఏమో ట్యాంజెంట్ అవ్వాలట, మనం డ్రా చేసే రెండో లైన్ సీకెంట్ అవ్వాలట. ట్యాంజెంట్ అంటే మీనింగ్ తెలుసు, సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసే లైన్. సీకెంట్ అంటే మీనింగ్ తెలుసు, సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ పోయే లైన్. సో దీనికి మీరు కాంపాస్ తీసుకొని ఒక సర్టన్ రేడియస్, ఒక 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్ రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఈ విధంగా కాంపాస్ తీసుకొని సర్కిల్ డ్రా చేసేయండి, మీ ఇష్టం వచ్చిన రేడియస్. ఓకేనా? ఆ తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ పేరు ఎల్ అనుకుందాం. ఈ లైన్ ఎల్, ఇది గివెన్ లైన్, గివెన్ సర్కిల్. ఈ సెంటర్ వచ్చి ఓ అనే పేరు పెడదాం. ఇప్పుడు మనం 2 లైన్స్ డ్రా చేయాలంట. ఆ 2 లైన్స్ కూడా ఎట్లా ఉండాలంటే ప్యారలల్ ఉండాలంట టు ది గివెన్ లైన్. అంటే ఈ లైన్కి ప్యారలల్ లైన్స్ 2 డ్రా చేయాలి. ఆ 2 లైన్స్ కూడా వన్ ఈజ్ టాంజెంట్ అండ్ అదర్ ఈజ్ సీకెంట్. సో ఒక లైన్ టాంజెంట్ అవ్వాలంట. టాంజెంట్ అవ్వాలంటే తెలుసు కదా మనకి, సర్కిల్ని ఇలా టచ్ చేసుకుంటూ పోవాలి. సర్కిల్ని టచ్ చేసుకుంటూ పోతే దాన్ని టాంజెంట్ అంటారు. సో ఇది ఎం అనబడే లైను సర్కిల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ టచింగ్ పాయింట్ మనం ఏ అని అనుకుందాం. సో టాంజెంట్ డ్రా చేశాను, ఒక దగ్గర టచ్ అయింది కాబట్టి టాంజెంట్ అన్నాను. ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంది, ఈ ఎం అనబడే లైన్ ఎల్కి ప్యారలల్గా ఉంది. ఇప్పుడు ఇంకొక లైన్ డ్రా చేస్తాను, ఇది కూడా ప్యారలల్ లైనే. ఈ లైన్కి ఎన్ అనే పేరు పెడుతున్నాం. ఇది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. 2 పాయింట్స్, ఒకటి బి ఇంకొకటి సి. 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి దీన్ని సీకెంట్ అంటారు. సో ఇచ్చిన క్వశ్చన్ తగ్గట్టుగా మనం డ్రా చేయమని డ్రా చేస్తాం, అయిపోయింది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. O is center of circle. L is given line. L అనే లైన్ ఇచ్చారు. M is tangent and parallel to given line. M అనేది టాంజెంట్ అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్. అదేవిధంగా N ఈజ్ సీకెంట్ అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్. ఆ గివెన్ లైన్ ఏంటి? ఎల్. ఇక్కడ కూడా గివెన్ లైన్ ఎల్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ, అట్ ఏ. ఇక్కడ సీకెంట్ కాబట్టి ఇంటర్ సెట్స్ at B and C. BC దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో
డ్రా చేసాము, ఇది డ్రా చేయమన్నా డ్రా చేసాము. ఓకేనా. Fourth question, calculate the length of tangent from a point 15 centimeters away from the center of circle and radius is 9 centimeters. Calculate the length of the tangent. Tangent యొక్క length కనుక్కోవాలట. From a point 15 centimeters away from the center. Center నుంచి ఎంత దూరంలో ఉంది ఆ పాయింట్, and the radius is 9 centimeters. సో ఆ సర్కిల్ యొక్క రేడియస్ 9 సెంటీమీటర్స్. సర్కిల్ సెంటర్ జనరల్గా ఓ అని రాస్తాము. ఇక్కడ మనకి నేమ్స్ ఏమి లేదు, మనం ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ని మనం పి అని పేరు రాసుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి ఈజ్ 15 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది అనుకుందాం. సో ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి రేడియస్, ఇది రేడియస్, ఈ రేడియస్ అంతా 9 సెంటీమీటర్స్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఏ అనుకుందాం కాసేపు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ. ఇక్కడ తెలుసు మనకి యాంగిల్ 90 ఉంటుందని, కాబట్టి అది నీట్గా రాసుకుందాం. O is center of circle, radius of circle, comma R is equal to OA is equal to 9 centimeters. P is, let P is external point. Let P is external point. Distance between external point P and center O, comma OP is equal to 15 centimeters. OP is 15 centimeters. So angle OAP is equal to 90 degrees. ఎందుకని అంటే PA perpendicular to AO or OA. PA perpendicular to AO. ఎందుకని టాంజెంట్కి రేడియస్కి మధ్య ఇది. సో OAP, యాంగిల్ OAP is equal to 90 degrees. In triangle OAP, angle A is equal to 90 degrees. According to Pythagoras theorem, OP square is equal to OA square plus AP square. OP అంటే 15. 15 square is equal to OA means 9 square plus AP అంటే AP square. So right to left also 81 plus AP square is equal to 225. 15 square into 225. So AP square is equal to 225 minus 81. Plus 18 going to right side, minus 18. So AP square is equal to 8, 5 lo 1 పోతే 4, 12 లో 8 పోతే 4, 1. So AP is equal to root 144. Already you know very well, the square root of 144 is 12 centimeters. Therefore length of tangent is equal to 12 centimeters. So this is the fourth question.
Fifth question. Prove that the tangents to a circle at the end points of a diameter are parallel. డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్కి డ్రా చేయబడిన ట్యాంజెంట్స్ ప్యారల్గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయబోతున్నాం. సర్కిల్ సెంటర్ ఓ, ఇది డయామీటర్ అనుకుందాం ఏ బి. ఈ ఎండ్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాను. దీని పేరు పిక్యూ అనుకుందాం. దీన్ని ఆర్ఎస్ అని రాస్తున్నాను. సో ఈ రెండు ట్యాంజెంట్స్ ప్యారలల్గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. అది సో గివెన్ డేటా. O is center of circle, AB B diameter, ABB diameter, PQ and RS are tangents drawn at end points of diameter at A and B respectively. A and B respectively. సో AB దగ్గర ఒక PQ, B దగ్గర ఆర్ఎస్ అనే మనం ట్యాంజెంట్స్ డ్రా చేస్తాం. ఆ ట్యాంజెంట్స్ ఇప్పుడు మనకి తెలుసు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందని తెలుసు మనకి 90. ఎందుకని తెలుసు? ట్యాంజెంట్కి రేడియస్కి మధ్య యాంగిల్ 90 degrees. సో అదే రాస్తాం. యాంగిల్ PAB ఈక్వల్ టు 90 degrees. రీజన్ ఏంటి అంటే PQ పర్పెండిక్యులర్ టు AB. PQ ABకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి సో దీని ఎదురుగుండా 1 అని రాసుకుందాం. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా యాంగిల్ 90 degrees ఉంటుంది. సో ఈ యాంగిల్ 90 degrees, ఇక్కడ కూడా యాంగిల్ 90. ఎందుకంటే ట్యాంజెంట్ రేడియస్ మధ్య యాంగిల్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? ఆ యాంగిల్ అంటే ఏం రాసుకోవాలి? ఆర్ఎస్ ఏబిఎస్ రాయొచ్చు, ఇది రాసుకోవచ్చు. సో ఏబిఎస్ యాంగిల్ ఏబిఎస్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ 90 ఎందుకని అంటే ఇది ట్యాంజెంట్ రేడియస్. సో ఆర్ఎస్ పర్పెండిక్యులర్ టు బిఏ, దీని ఎదురుగుండా 2. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెండు 90లు కాబట్టి ఇవి ఈక్వల్. ఫ్రమ్ 1 and 2 యాంగిల్ PAB ఈక్వల్ టు యాంగిల్ ABC. ABS యాంగిల్ PAB ఈక్వల్ టు యాంగిల్ ABS. సో దీని ఎదురుగుండా 3 అని రాసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు లైన్స్ ఉన్నాయి. ఈ AB అనేది ట్రాన్స్వర్స్ లైన్. PQ and RS are 2 lines and ABB transverse line. AB అనేది ట్రాన్స్వర్స్ లైన్ కాబట్టి ఈ యాంగిల్ని ఏమంటారు? ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. సో యాంగిల్ PAB అండ్ యాంగిల్ ABS ఆర్ alternate యాంగిల్స్. ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్. ఫ్రమ్
త్రీ నుంచి మనం ఏం చెప్పచ్చు, యాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిఎస్. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ది లైన్స్ PQ and RS are parallel lines, parallels. Therefore, tangents are ఇక్కడ రాస్తాం, ప్లేస్ సరిపోవట్లేదు. Therefore, tangents drawn at end points of diameter are parallel, hence proved. సో ఇది ఈ క్వశ్చన్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.